నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి గులకరాయి ఘటనకు సంబంధించి ఢిల్లీలో కూడా అంటే హోంశాఖ కూడా ఒక కన్నేసింది. అక్కడ కూడా పర్యవేక్షణ జరుగుతోంది అనే దానికి సంబంధించి ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి గులకరాయి ఘటనని చంద్రబాబు ముందే గమనించి అంటే గుర్తించి ఇలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పని ఎలక్షన్ కమిషన్కి ముందే హింట్ ఇచ్చారు. అండ్ హోంశాఖ కూడా ముందే చెప్పడం జరిగింది. అందుకే ఈ ఘటనకు సంబంధించి అటు ఈసీ అలాగే హోంశాఖ కూడా పర్యవేక్షిస్తోంది అని అంటున్నారు. దీని గురించి ఏమంటారు? అసలు ఏంటి? ఒకటేంటంటే వాస్తవంగా గులకరాయి దాడి జరిగిన తర్వాత దాన్ని ఖచ్చితంగా సింపతిగా దాన్ని కన్వర్ట్ చేసుకోవాలనే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకనంటే ఆ సంఘటన జరిగిన వెంటనే మరుక్షణమే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ప్రెస్ మీట్ పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది చంద్రబాబు నాయుడు చేయించినటువంటి దాడి, తెలుగుదేశం పార్టీ చేయించినటువంటి దాడి అని చెప్పి మొదలు పెట్టారు. ఎలా చెప్పగలరు? అక్కడ జరిగిందేమో దాడి, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగలేదు. కొన్ని దాడో కాదో కూడా తెలియదు కదా, దాడో కాదో తెలియలేదు. అదేమన్నా గజమాలకు సంబంధించినటువంటి సువ్వ అదేమన్నా తగిలిందా లేదా అని ఇలాంటి తర్జన భర్జనలు లేదంటే రకరకాల అభిప్రాయాలు, భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నటువంటి సమయంలోనే నేరుగా ప్రెస్ మీట్ పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇది చంద్రబాబు నాయుడు చేయించారు, తెలుగుదేశం పార్టీ చేయించిందని చెప్పి డిసైడ్ చేశారు, నిర్ధారించారు. అంటే దాని అర్థం ఏంటి? సానుభూతి కోసం మార్గాన్ని సుగమం చేస్తున్నారు అనేది అర్థమైపోయింది కదా. అందుకే చంద్రబాబు నాయుడు ముందే అలర్ట్ అయిపోయి ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. అసలు ఆ దాడి ఎవరు చేశారో ముందు బయట పెట్టండి ఫస్ట్. అది ఎలా జరిగిందో, అది అసలు దాడా కాదా, అసలు గులకరాయా లేకపోతే బండరాయా లేకపోతే అది టైల్స్ సంబంధించిన రాయా, అసలు రాయే కాదా సువ్వ, ఏదైనా తేల్చని ముందు అని చెప్పి ఆయన ఎలక్షన్ కమిషన్కి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేయడంతో పాటు ఇమీడియట్గా దాన్ని ఎంక్వైరీ చేయించండి అని చెప్పి చెప్పారు. ఎందుకంటే ఇమీడియట్గా ఎంక్వైరీ చేయించకపోతే సొంత మీడియాలో పేజీలు రాపిస్తారు. అలాగే సొంత ఛానల్లో చంద్రబాబు నాయుడు చేయించారు, గతంలో చంద్రబాబు నాయుడు అది చేశాడు ఇది చేశాడు అని చెప్పి దీనికి లింక్ పెట్టి దాన్ని సానుభూతి కోణంలో నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ 2019లో ఇదే చేశారు కాబట్టి 2018లో కోడికత్తిని చూపించి సానుభూతి పొందారు, గొడ్డలను చూపించి అక్కడ సానుభూతి పొందారు. కాబట్టి ఇలాంటివన్నీ చూశారు కాబట్టి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ముందుగానే అలర్ట్ అయ్యి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. దాంతో ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి సిపిని పిలిచారు. విజయవాడ సిపి కాంతి రాణాని పిలిపించి దానికి సంబంధించిన ఎంక్వైరీని ఇమీడియట్గా చేయండి, కేంద్రానికి నివేదిక పంపించాలి, కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపించాలి, ముందు ఏం జరిగిందో చెప్పండి అని అంటే అప్పుడు అప్డేట్ ఇచ్చారు. అప్డేట్ ఇచ్చి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ని స్పీడప్ చేశారు. స్పీడప్ చేసిన తర్వాత ఆ ఫస్ట్ రోజు అసలు అది ఏం దాడి అనేది తెలియనటువంటి పరిస్థితుల్లో సొంత మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత మీడియా కొంచెం స్లో అయింది. రెండో రోజుకి అసలు ఆ రాయి సంగతి మర్చిపోయి రాయి సంఘటనని ఆ రాయి అనేదాన్ని ఎత్తకుండా ఆపేసింది. మొదటి రోజేమో 45 డిగ్రీల యాంగిల్లో తగిలింది, వివేకానంద స్కూల్ నుంచి తర్ఫీదు పొందినటువంటి ఒక నిష్ణాతుడైనటువంటి షూటర్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు, అక్కడ పెట్టాడు, ఇలాంటివన్నీ రాశారు. ఒక పేజీ, దాదాపు ఒక పేజీ 2 పేజీలు రాశారు. అవన్నీ చూసిన తర్వాత ఇమీడియట్గా అలర్ట్ అయ్యాడు చంద్రబాబు నాయుడు, వీళ్ళు ఏదైనా చేయగలరు, 2019లో ఏం చేశారో అందుకన్నా మించి చేసేయడానికి సిద్ధమయ్యారని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తే ఎలక్షన్ కమిషన్ రంగంలో దిగింది. ఎలక్షన్ కమిషన్ రంగంలో దిగి అప్డేట్ ఇవ్వండి, ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ ఇవ్వండి అని చెప్పి పోలీసులకి ఆదేశాలు జారీ చేశారు. అప్పుడు అనివార్యంగా పోలీసులు రంగంలో దిగి అప్డేట్ టైం టు టైం అప్డేట్ చేస్తూ ఆ సంఘటనలో ఏం జరిగింది అనేది తెలియజేస్తూ వచ్చారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఎట్టకేలకు రాయి సతీష్ని పట్టుకొచ్చారు. రాయి సతీష్తో పాటు దుర్గారావు అనే అతను కూడా పట్టుకొచ్చారు. వాళ్ళతో పాటు ఇంకొక అనుమానితులు 4-5 ఉన్నారని చెప్పి వాళ్ళని పట్టుకొచ్చారు. లాస్ట్కి రాయి సతీష్ మీద కేసు బుక్ చేశారు. కేసు బుక్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టులో సబ్మిట్ చేసి ఈ రాయి సతీషే ఇతను చేశాడు, బట్ దీంట్లో ఎలాంటి ఇంటెన్షన్ లేదు, హత్యాయత్నం కుట్ర అలాంటి ఏం లేవు. సో అతను అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన సందర్భంగా అతనికి డబ్బులు ఇవ్వాల్సింది ఇవ్వలేదని చెప్పి మీడియాలో కూడా వస్తుంది. బహుశా పోలీసులు అది చెప్పరు, చెప్పేటువంటి అవకాశం కూడా ఉండదు, ఎందుకంటే పొలిటికలైజ్ అయింది కాబట్టి. నిజంగా అదే కారణమైనా కానీ చెప్పరు పోలీసులు. సో అక్కడికి వచ్చినటువంటి సతీష్ అక్కడ యాదృచ్ఛికంగా రాయి విసిరితే తగిలి నిరసన వ్యక్తం చేయబోయాడు. నిరసన వ్యక్తం చేయబోయేటప్పటికీ
అది తగిలింది పొరపాటున అనే యాంగిల్లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా చెప్తారేమో చూడాలి. దీంతో పాటు దుర్గారావు అనే అతను కూడా పట్టుకొచ్చారు. ఆ దుర్గారావు ఎవరంటే తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం బోండా ఉమా ఆఫీస్లో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. అసలు దుర్గారావు 2 నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దాదాపు 2 నెలల క్రితమే తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతకుముందంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రావెల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన నచ్చక, జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలు నచ్చక ఆయన 2 నెలల క్రితమే తెలుగుదేశం పార్టీలో చేరాడు. అక్కడ ఆయన వడ్డెర సామాజిక వర్గానికి అతను తల్లో నాలుగులాగా అందరి వాడిగా ఉంటారు అనేది దుర్గారావు యొక్క బ్రీఫ్ ప్రొఫైల్ వస్తున్న దాని ప్రకారం. అతను కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు ఆ వడ్డెర సామాజిక వర్గంలో ఉండేటువంటి ఓటర్స్ని అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అందుకే ఇప్పుడు అతన్ని ఈ కేసులో ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ చెప్తుంది. అందుకే వీళ్ళు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వరకు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తూ. ఎందుకంటే ఇక్కడ పోలీసు బాస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆఫీసర్ ఉన్నారు కాబట్టి ఆయన మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషనే దీన్ని పర్యవేక్షించాలి అని చెప్పి వీళ్ళు ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలర్ట్ చేస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల అనుభవం ఆయనకి. ఆ సంఘటన జరిగిన తర్వాత ఏం జరుగుతుందనేది కూడా తెలుసు. అందుకే ప్రజల్లోకి తీసుకెళ్లారు. అప్పుడేమో కోడికత్తి గొడ్డలి, ఇప్పుడేమో గులకరాయిని తీసుకొచ్చారు. మీరు నమ్మొద్దు, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రాన్ని గురించి ఆలోచించండి, ఇలాంటి డ్రామాలు ఇంకా నడవు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ డ్రామాని మొత్తాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తూనే ఇంకొక వైపు ఢిల్లీకి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ గులకరాయి తగ్గంగానే ట్వీట్ చేసినటువంటి నరేంద్ర మోడీ అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనే దాని మీద తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ట్వీట్ చేయడం అంటే ఏదో పెద్ద ఇన్సిడెంట్ అయితే ట్వీట్ చేస్తారు కానీ చిన్న చిన్న ట్వీట్ చేయరు కదా ప్రధానమంత్రి హోదాలో. సరే ఇక్కడ ముఖ్యమంత్రి కాబట్టి చేశాడు ఆయన, వ్యక్తిగతమైనటువంటి ట్వీట్ కాదు అది. అది ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఉన్నటువంటి ఫెడరల్ సిస్టంలో ఉండేటువంటి అది గౌరవం కాబట్టి అది ట్వీట్ చేశారు. కానీ తీరా ఇప్పుడు పిఎంఓ ఆఫీస్కి, ప్రధానమంత్రి ఆఫీస్కి తెలిసింది ఏంటంటే ఇది ఒక పెద్ద డ్రామా అని చెప్పి తెలిసింది ఢిల్లీకి. దీని మీద నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ సీరియస్గానే దీన్ని మానిటరింగ్ చేస్తున్నారు, అంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి దీన్ని కావాలని ఒక క్రియేషన్ చేశారు అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఢిల్లీ నుంచి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే బీజేపీ వాళ్ళు కానీ లేదా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు కాబట్టి ఈ డ్రామా గురించి అది కావాలని ఆయనే చేసుకున్నాడు అని చెప్పి ఒక ఒపీనియన్కి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అందుకే ఢిల్లీ నుంచి ఒక లుక్ వేస్తున్నారు అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని. ఇప్పటి వరకు 3 విడతలుగా ఎలక్షన్స్ సంబంధించి వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి, మధ్యప్రదేశ్ ఇలాంటివన్నీ కూడా 3 విడతలుగా అక్కడ బిజీగా ఉన్నారు. ఇప్పుడు 4వ విడత నోటిఫికేషన్ వచ్చింది 18వ తారీఖు. సో 4వ విడత నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇవాళ నుంచి నామినేషన్ పర్వం కొనసాగుతుంది. ఇక నుంచి అసలైనటువంటి సినిమా మనకు కనపడిద్ది. అసలు ఇది గులకరాయికి సంబంధించిన ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఇది డ్రామా ఆడాడా, ఏ డ్రామా అనేది బీజేపీ వాళ్ళే అగ్రనేతలు చెప్పేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా చెప్తారు. అందుకే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు పోలీసులు కూడా. అందుకే అనివార్యంగా ఇప్పుడు ఒకవేళ ఎన్నికల కమిషన్ జోక్యం లేకపోతే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు చుట్టుండేవాళ్ళు వీళ్ళు. ఎలక్షన్ కమిషన్ జోక్యం ఉంది కాబట్టి అనివార్యంగా తీసుకెళ్ళి కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టే సతీష్ అనే అతన్ని ఇప్పటి వరకు అది క్యాజువల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్గా పోలీసులు భావిస్తున్నారు తప్పితే పొలిటికల్గా దాని వెనక ఏమి కుట్ర కోణాలు ఏమి లేవని చెప్పి తెలుస్తుంది. కానీ కేసు ఏం పెట్టారు, హత్య చేయడానికి కుట్ర పడినారు అని చెప్పి 307 పెట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడే అడ్వకేట్ కోడికత్తి సీన్కి ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఇతను కూడా అడ్వకేట్ అతను చెప్పడం జరిగింది. ఇది చాలా చిన్న కేసు, అది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అని చెప్పి కోర్టులో నేను వాదించానని కూడా ఆయన చెప్తున్నాడు ఆయన అడ్వకేట్. అంటే జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి దాడి ఘటనకు సంబంధించి ఈసీ అలాగే కేంద్ర హోంశాఖ కూడా మానిటైజ్ చేస్తుంది కాబట్టి, అంటే పర్యవేక్షిస్తుంది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోబోతారు రాబోయేటువంటి రోజుల్లో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.